హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పెరట్లో పూసిన గులాబీలతోనే ఒక మంచి సబ్బులు ప్రిపేర్ చేయాలనుకున్నానండి. కానీ అస్సలు పుయ్యలేదండి. అందుకని మా పక్కింటి వాళ్ళ పెరట్లోకి వెళ్ళి గులాబీలు తెచ్చేసాను. మా ఇంట్లోనే అలోవెరా ఉందిలేండి. మా ఇంటి పక్కనే ఒక వేప చెట్టు ఉంది చిన్నది. అక్కడి నుంచి వేపాకులు తెచ్చేసాను. ఈ వేసవిలో వాడుకునే సబ్బులు తయారు చేశానండి. అవి ఎలా చేశాను అంటారా? ఏం లేదండి. వేపాకు, గులాబీ రెక్కలు, అలోవెరా గుజ్జుని, పసుపు కొమ్మని, కర్పూరం బిళ్ళల్ని అన్నిటిని రోట్లో వేసి దంచేసాను. మీకు కనుక ఓపిక లేకపోతే మిక్సీ కూడా పట్టేయచ్చు. మా ఇంట్లో అయితే సోప్ బేస్ లేదండి, అందుకనే పిఎస్ సోప్ని యూజ్ చేశాను. ఇంకా అదంతా కూడా సోప్ని చాప్ చేసేసి ఒక గిన్నెలో తీసుకొని మెల్ట్ చేసేసి అందులోనే ఈ వేపాకు లిక్విడ్ కలిపేసి ఇంకా మన ఇంట్లో ఉన్న అరుణ్ ఐస్ క్రీమ్ కప్స్ కానీ లేదంటే చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా, అందులోనే కొంచెం కొంచెంగా ఈ లిక్విడ్ వేసేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత చూస్తే మంచిగా సబ్బులు అయితే ప్రిపేర్ అయిపోతాయి. ఇంతకీ ఈ సబ్బులు ఎలా యూజ్ చేయాలి, వీటి వలన ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చేశాను, కింద లింక్ ఇచ్చాను, చెక్ చేసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్ది. సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్.